మానవుడు మా పీఠానికి వేసిపెట్టుడా. ఓరి మానవ, మదమెక్కినదా మతి తప్పినదా, ధర్మాశాసనము స్పర్శించడం అర్హత లేని నువ్వు దానిని అధిష్ఠించుటయా. ఎంత వివేకం, ఎంత ఉన్మాదం, ఎంత కండగౌరవం, ఎంత అహంకారం. తృచ్చ మానవ, డబ్బుకు సావు, జబ్బుకు సావు, అప్పుకు సావు, తప్పుకు సావు, చచ్చవరో అని మొత్తుకునే నిత్యము మొత్తుకునే నువ్వెక్కడ? మీ జనన మరణములు మునివేలతో లెక్కించు మేమెక్కడరా నీచ మానవ. అట్టి నీచ జాతి జన్మించిన నువ్వు నరకాధిపతి ఒకటే అసంభవం. ఈ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. వృధా ప్రయత్నము మాని యమదండముకు సిద్ధము కమ్ము. తలముచ్చు మొక్కటేరా దిక్కు నీ నీచ మానవ జాతికి. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట. పోయితన్న మడుకు వెంటాడి వేధించి ముప్పు తుప్పులు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్ష గావించి మీ పాశములను సైతం గడ్డిపోచడానికి ప్రాణహలురైన మమ్మల్ని ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండుడే జాతి మానవ జాతి. అట్టి మానవ జాతిని నీచమన్న ఏనాడు అప్రతిష్ట మూత కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మహవేళ చేత. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. ఏడి నుంచి దేవుడు అరుగుడు నరుడు అదమన కొంచెం భావాన్ని కోట బిల్లతో ప్రగలించి వేసిద్దా. ముక్కులు కొండే ముక్కుడు దేవతలు, దిక్కుమాల అష్టదిక్పాలుడు, పొరుగుడిచ్చే పంచభూతాలు సైతం జయోహోన్నరుడు ఆనందుగా సింహాదిష్టించద. స్వర్ణమణిమయ ఈ సభ మధ్యమున అకుంఠ సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షమైన ఈ రౌరమున సర్వదా శతద సహస్ర పాప కుల పంకిలమైన జాతి కుల పంకిలమైన సమూహముగా శాశ్వతముగా ప్రఖ్యానంగా గావించదా. ఎనీ డౌట్స్?